హలో ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎప్పుడు ఒకలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. దాంట్లోనే కరివేపాకు, కొంచెం పసుపు వేసి మంచి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చికెన్ వేసి మూత పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, ఎండు కొబ్బరిని వేయించుకోండి. కాల్చుకున్న తర్వాత వేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి మొత్తం పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ చికెన్లో వేసుకోండి. కొంచెం గ్రేవీ కావాలంటే వేసేసుకోండి దాంట్లోనే. తర్వాత పెరుగు వేసుకోండి, చిక్కటి పెరుగు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మసాలా వేసుకోండి. గరం మసాలా, చికెన్ మసాలా రెండు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి. మంచిగా ఉడకనివ్వండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. మంచిగా ఉడకాక ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీలోకైనా